కాసేపట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇలా ఉంటే ఎలా? ఎందుకు అక్క ఇంతగా బాధపడుతుంది? ఏమైందక్క? నువ్వు కోరుకున్నట్టుగానే పెళ్లి జరుగుతున్నందుకు సంతోషపడాలి, కానీ ఆ బాధ ఏంటి? నా వల్లే కదా నీకిన్ని అవమానాలు. స్థాయికి మించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. వాళ్ళేమో నిన్ను గొంతమ్మ కోరికలు కోరి అవమానిస్తున్నారు. సర్ది చెప్పడానికి అమ్మకేమో ఒంట్లో బాలేదు. అన్నీ నువ్వే భరించాల్సి వస్తుంది. వాళ్ళ మాటలు నన్నేమీ బాధ పెట్టడం లేదక్క. వాళ్ళ మాటల కంటే కూడా అన్నయ్య కళ నెరవేరబోతోంది. నువ్వొక మంచి ఇంటికి కోడలివి కాబోతున్నావన్న సంతోషమే ఎక్కువగా ఉంది. ఈ సంతోషం వాళ్ళు పెట్టే బాధని కనబడనివ్వడం లేదు. అయినా కాబోయే పెళ్లి కూతురి కళ్ళల్లో కళ ఉండాలి, కానీ ఈ కన్నీళ్ళేంటి? ఏది నవ్వు? ఇక అదొక్కటే తక్కువ. ఇప్పుడు కావాల్సింది అదొక్కటే. ఇక ముందు నీ జీవితంలో కావాల్సింది కూడా అదొక్కటే. కష్టాలు కన్నీళ్లు పుట్టింట్లో వదిలేసి నవ్వుతో అత్తారింటికి వెళ్ళు. మాకు కావాల్సింది కూడా అదే. నువ్విలా బాధపడితే మేము బాధపడతామక్క. నువ్విలా నవ్వుతూ ఉంటే అదే మాకు ధైర్యం. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. పుట్టింటి నుంచి నీకు కట్న కానుకలు ఎంతిస్తానో తెలియదు, కానీ కనీసం ఆ నవ్వునైనా ఇచ్చి పంపాలని నా ఆశ. దయచేసి ఆ నవ్వును మాత్రం దూరం చేసుకోకక్కా. సరే, టైం అవుతుంది, ఈ చీర కట్టుకో. నేను నవ్వుతూ ఉండాలంటే మీరు కూడా నవ్వుతూ ఉండాలి.